హాయ్ ఫ్రెండ్స్, లైనింగ్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను. టూ ఫోల్డ్ చేశాను. ఓపెన్ అనేది అవతల సైడ్ ఉండాలి. ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ కట్ చేశాను ఫ్రెండ్స్. ఎగుడు దిగుడు ఉంటే స్ట్రేట్ కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ సైడ్ నుంచి పెట్టుకోవాలి. హ్యాండ్స్ అయితే నేను యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ ఉంటే బ్లౌజ్ని బట్టి పెట్టుకుంటాను. నేను లైనింగ్ బ్లౌజ్ రెండు ఒకటేసారి కట్ చేశాను. లైనింగ్ బ్లౌజ్ అయితే వాళ్ళు బ్లౌజ్ ఇచ్చారు కదా, హ్యాండ్స్ అయితే యాజ్ ఇట్ ఈస్ కట్ చేస్తాను నేను. హ్యాండ్స్ కట్ చేశాను కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్. ఫస్ట్ బ్లౌజ్ క్లాత్ కింద పెట్టేసి లైనింగ్ పై నుండి పెట్టేస్తాను. ఎగుడు దిగుడు ఉంటాయి కదా, అందుకని స్ట్రేట్ లైన్ ఒకటి మార్కింగ్ చేస్తున్నాను. బ్లౌజ్ ఉంది కదా, బ్లౌజ్ని మెజర్ చేసుకుందాం ఫస్ట్. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే పైన ఉండాలి. బ్లౌజ్ నెక్ మన సైడ్ ఉండాలి. రెండు సైడ్ షోల్డర్ ఉంది కదా, జాయింటింగ్ నుంచి బ్యాక్ డాట్, ఇక్కడ బ్యాక్ డాట్ వరకు మెజర్ చేయాలి. ఎంత వచ్చింది? 13 వచ్చింది. హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, 13.5. నెక్ ఎంత వచ్చింది? 7.5 వచ్చింది. సంకా టైట్ ఆర్మ్ హోల్ రౌండ్ లెంత్ ఎంత వచ్చింది? 5.5. ఇది 2.5. షోల్డర్ అనేది 2.5 వచ్చింది. స్టిచ్చింగ్ తోటి తీసుకుంటాను నేనైతే. చెస్ట్ వచ్చేసి 9. నేనైతే బ్లౌజ్ ఉంది కదా, వాళ్ళ బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకుంటాను. నెక్ 2.5 ఉంది. ఫ్రంట్ పార్ట్ ఉక్సు పట్టి ఎక్కడుందో అక్కడే మెజర్ చేయాలి. ఖాజా సైడ్ మెజర్ చేయరాదు. ఇది కూడా అంతే, షోల్డర్ దగ్గర నుంచి పట్టుకోవాలి. 5.5 ఉంది. ఇది విత్ లెంత్, ఫ్రంట్ నెక్ లెంత్ అయితే 5.5 ఉంది. విడ్త్ వచ్చేసి 2 ఉంది. ఇక్కడ క్రాస్ బెల్ట్ స్టిచ్చింగ్ ఉంటుంది కదా, అక్కడ వరకు మెజర్ చేసుకోవాలి. 3 వచ్చింది. నేను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటా, 3.5 తీసుకుంటాను. ఫ్రంట్ డాట్ ఉంది కదా, అది మెజర్ చేస్తాను. ఈ స్ట్రేట్ పట్టుకొని మెజర్ చేస్తాను. 2.5 వచ్చింది. క్రాస్ బెల్ట్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. 3.5 తీసుకుంటాను.
లెంత్ వచ్చేసి 13 వచ్చింది కదా మనకి. ఇప్పుడు నేను 13.5 తీసుకుంటున్నాను. లెంత్ కట్ చేశాను కదా, లెంత్ 13.5 తీసుకోవాలి మనము. 13 వచ్చింది, బ్లౌజ్ మెజర్మెంట్ అయితే 13 వచ్చింది. బ్యాక్ లెంత్ అయితే 7.5 వచ్చింది. నెక్ వచ్చేసి 2.5 వచ్చింది కదా మనకి. ఇక్కడ కూడా 2.5 తీసుకోవాలి. ఇక్కడైతే కొంచెం తగ్గిస్తాను నేను. 2.5 కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను. ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది కదా మనకి. ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా. చెస్ట్ వచ్చేసి 9.5 వచ్చింది. ఎక్స్ట్రా 2 11.5 వచ్చింది. వేస్ట్ అనేది 11 తీసుకుంటాను నేను, ఎక్స్ట్రా 2 దగ్గర. ఎక్స్ట్రా 2 కదా, 11.5 అయితే కింద హాఫ్ ఇంచే తగ్గిస్తాను. ఈ వేస్ట్ పార్ట్ అనేది హాఫ్ ఇంచ్ తగ్గిస్తాను. లైనింగ్ బ్లౌజ్ అయితే నేను 2 ఒకటేసారి కట్ చేస్తాను. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా, లెంత్ 13.5 వచ్చింది కదా. అందుకే ఆమ్ హోల్ రౌండ్ లెంత్ ఎంత వచ్చింది, 5.5 వచ్చింది. నేను బ్యాక్ సైడ్ డాట్ కోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసి, ఇక్కడ డాట్స్ కోసం ఇక్కడ చిన్న టక్ వేసుకుంటాను. ఇక్కడ ఫిట్టింగ్ కోసం టక్ వేసుకుంటాను. ఈ లైన్ మనకి ఫిట్టింగ్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్ కదా, బ్యాక్ పార్ట్ పెట్టేసాను క్రాస్. నేనైతే ఇక్కడ నెక్ కట్ చేస్తాను కదా, ఇక్కడే పెడతాను బ్యాక్ పార్ట్. ఫ్రంట్ కోసం ఇక్కడ క్రాస్ ఇక్కడే పెడతాను. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ లైన్స్. వన్ అవర్లో బ్లౌజ్ కట్ చేసి స్టిచ్చింగ్ చేసేయచ్చు. ఫ్రంట్ వచ్చేసి 6 వచ్చింది. టూ పావు వచ్చింది. ఇక్కడ 3 వచ్చింది కదా, 3.5 తీసుకుంటున్నాను. ఇక్కడైతే ఎనీ బ్లౌజ్ ఎవరికైనా, ఏ సైజ్ వాళ్ళకైనా నేను ఇంతే తీసుకుంటాను. ఇక్కడ 3, ఇక్కడ 2.5. ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నాను. మిస్ కాకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఫ్రంట్ పార్ట్ డాట్ కోసం 2.5 పైన తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 1 తీసుకుంటున్నాను.
మీ లైన్ క్రాస్ కాకుండా దానికోసం ఇది. ఇక్కడైతే ఫ్రంట్ లోతు, ఇక్కడ 2.5 మార్కింగ్ వేసాం కదా, దానిపై నుంచి క్రాస్లో తీసుకోవాలి మనం. ఓకే, ఇది ఎక్కువ గీస్తలేను ఎందుకంటే ఇది డార్క్ అయిపోయింది కదా, మార్కింగ్ ఏర్పడుతుందేమో అని. బ్లౌజ్ని ఎక్కువ తిప్పొద్దు, కానీ నాకు కొంచెం ప్లేస్ లేక చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. కొంచెం పార్ట్ మిస్ అయినా ఏదో చేంజెస్ వస్తుంది. డాట్ వేసుకుంటున్నాను ఫస్ట్ అయితే నేను ఇక్కడ 2.5 లెంత్, ఇక్కడ వచ్చేసి 4.5 వచ్చింది కదా, 2.5 తీసుకుంటున్నాను. 1/2 ఇంచ్ ఎప్పుడు పైన ఎక్కువ ఉండాలి. ఇక్కడ 2.5 తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే కింద డాట్స్ వేసాం కదా, స్ట్రైట్ డాట్, దాన్ని బట్టి ఇక్కడ ఒక టస్క్, ఇక్కడ ఒక టక్ వేసుకుంటాను. ప్రతి బ్లౌజ్లో ఇదే డాట్స్, ఇవే డాట్స్ చూపిస్తున్నాను చూడండి. ఈజీగా బ్లౌజ్ కుట్టచ్చు మీరు. ఇక్కడ ఒక టక్ వేసుకుంటే మీకు మిస్ కాకుండా, స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది కాకుండా ఈజీ ట్రిప్ ఉంటుంది. క్రాస్ పట్టి స్ట్రేట్ లైన్, త్రీ అండ్ హాఫ్, 2.5. లైన్ తీసుకున్నాను కదా, ఇక్కడ కొంచెం ఈ క్రాస్లో తీసుకోవాలి. ఏ బ్లౌజ్కైనా 3.5 ఉంటుంది క్రాస్ పట్టి. బ్లౌజ్ కటింగ్ చేసాం కదా, ఇది బ్యాక్ పార్ట్, లైనింగ్ బ్లౌజ్. ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, క్రాస్ పట్టి.